ఇల్లు అలకంగానే పండుగ కాదు అన్నట్టే అయిపోయింది కదా. మంత్రి సీతక్క పెట్టిన ఓ మీటింగు ఎంతో మంది వస్తారని ప్లానింగ్ చేస్తే అవ్వ ఎంతమంది వచ్చిరో చూడుర్రి. వాళ్ళని చూస్తందుకు రెండు కళ్ళు జాలతాయో లేదు. మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రులు అదేవిధంగా स्वागत है आज के जो हमारे आदिलाबाद मेदक करीमनगर और అబ్బా పబ్లిక్ అంటే పబ్లిక్ కాదు పోన్రి, ఎంత మంది ఉండ్రో కదా. చూస్తందుకు రెండు కళ్ళు జాలతలేవులే. ఏంది పిచ్చిగిన లేచిందా ఎట్లా అని ఆలోచిస్తుర్రా. మేం చెప్పేదానికి చూపించేదానికి అసలు పొంతన లేదులే. కానీ ఏం చేస్తాం, ఎన్నో ఆశలతోని మంత్రి సీతక్క మీటింగ్ పెడితే గిట్లా అయింది కథ అంతా. स्वागत है आज के जो हमारे आदिलाबाद मेदक करीमनगर और మరియు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖ మంత్రులు అదేవిధంగా నిర్మల్ జిల్లా బైన్సాల మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ మీటింగ్ కు స్పందన గీ లెవెల్ ఉంది. మీటింగ్ లో సీతక్క, ఎమ్మెల్సీ అభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడమ బొజ్జ, మాజీ ఎమ్మెల్యేలు వేణుగోపాల్చారి, విఠల్ రెడ్డి, నారాయణరావు పాటేలు, ఒకరిద్దరు గ్రాడ్యుయేట్లు తప్ప ఓటర్లు ఎవ్వరు రాకపోయేసరికి హాల్ అంతా గిట్ల ఖాళీ కుర్చీలతోని కలకలలాడింది. ఎన్నో ఆశలతోని సీతక్క ముందు నిలబడి మీటింగ్ పెడితే కథ చూస్తే గిట్లా అయ్యేసరికి అక్క కండ్లల్లో కూడా జరంతగా బాధ కనబడకనే కనబడ్డది అని చెప్పొచ్చు. ఎక్కిరిచ్చేటోన్ ముంగట్నే బోర్ల పడ్డట్టు ప్రతిపక్షాలకి చూసినాక ఇంకింత ఎక్కిరిచ్చే సంద అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏందో ఏమో మీటింగ్ పెట్టిన వాళ్ళైనా ఇవన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు అనవసరంగా మంత్రి మేడం పతార పాల్సగా అయింది అనుకుంటా గుసగుసలు పెడుతుర్రు. ఇది చూసిన పబ్లిక్ అంతా.